హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్లో 2 పడక గదుల ఇండ్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి G+3 విధానంలో 592 ఇండ్లను 3,904 లక్షల వ్యయంతో 2 పడక గదుల ఇండ్లను నిర్మించగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించిన అనంతరం కాళోజీ నారాయణరావు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇప్పుడున్నది ప్రజల ప్రభుత్వం, ఈ పాలనలో ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. మన జీవితం గురించి మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించే కన్నా ఎక్కువ ఉల్లాసంగా ఉన్నాం, మన చేతుల్లోనే ఉందని ఆయన తెలిపారు. ఈ సమాజంలో చాలా ప్రమాదకరమని ఆలోచించే వారికి కూడా నలుగురితో కలిసి ఈ సమాజంలో మీరు పనిచేసే వారికి అందుబాటులో ఉండాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు, సారయ్య, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే KR నాగరాజ్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్లు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అనుబంధానికి భారతీయ సంస్కృతి ఎంత మహోన్నతమైందో మనందరికీ తెలుసు. రాఖీ రహీమున్నీసా గౌరవ మంత్రి గారికి రాఖీ కట్టడం జరిగింది. అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి రాఖీ కట్టడం జరుగుతుంది. మీ సార్ కూడా రావాలి కదా, ఇద్దరు రావాలి కదా. ఎంత గొప్ప మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడే చూస్తున్నాం మనం. మీరు ఎక్కడైనా చూసారేమో చెప్పండి. తర్వాత ఎర్ర రూప సోదరి ఎర్ర రూప చంద్రమౌళి గారు, భర్త చంద్రమౌళి. రాఖీ పండుగ అన్నయ్యలుగా ఒక శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రివర్యులు, ఒక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు చెల్లెమ్మలకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప కానుక సొంతింటి కన్నా సాకారం చేయడం. ఒక పవిత్రమైన రోజు శ్రావణ శుక్రవారం తెల్లవారితో రాఖీ అన్నయ్యుడిగా చెల్లెమ్మలకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప కానుక. అది గౌరవ ప్రజాప్రభుత్వ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అర్హులైన ప్రతి వారికి ఇంటిని కేటాయించేటటువంటి ఒక స్వప్నం సాకారం చేస్తున్నాం. మనం కంప్యూటర్స్ మీద చూడొచ్చు, మీకు కదా, అదంతా చప్పట్లు కొట్టట్లేదు. మీకు మంచిది కావాలంటే గట్టిగా గమనించుకుంటారు. సో అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఏదైతే ఎవరి పేరుందో కాలనీ పేరు, తర్వాత ఆ బ్లాక్ నెంబరు, ఆ అపార్ట్మెంట్ నెంబరు, అవన్నీ కూడా మీ పేర్లతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లాస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తుందా? లాస్ట్ బెంచ్. సరే, ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే మీ ఎమ్మెల్యే గారు, మీ కలెక్టర్ గారు నమస్కారాలు పేరు పేరున తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం నాడు ఈ పేదోడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదిగో అని అట్లా ఏలాడి కట్టి చూపించి రెండోసారి కూడా ఓటేసుకొని మళ్ళీ మూడోసారి మీరు నాకు ఓటేస్తే ఆ చూపించింది మీ ఇంటికి అందిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పారే తప్ప ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టాల్సినంత పెట్టి ఏ పేదవారి కళ, ఏ పేదవారి ఆశ, ఏ పేదవారికి ఒక చిన్న గూడు వస్తుందని ఎదురు చూస్తే 2018 నుంచి కట్టనైతే కట్టారు, కట్టిని 2 సార్లు పీక్కుపోయారు. అయినా ఆ పేదవాడి కళ ఆనాటి ఇవ్వకపోతే మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు రాజేంద్రన్న పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర, నా దగ్గర ఆనాటి ప్రభుత్వము కట్టింది ఎందుకు ఇవ్వలేదా అంటే 2 కారణాలు అర్థమైంది నాకు. ఒక కారణం, ఆనాటి ప్రభుత్వంలో ఎవరైతే పింక్ కలర్ షర్ట్లు వేసుకొని
సుమారు 2,000-2,500 మంది దగ్గర ప్రభుత్వం మందే కాబట్టి ఈ 592 నీకిస్తా అని అందిన కాడికి దండుకున్నది ఒక కారణమైతే, ఇక ఓట్ల రాజకీయం కోసం ఈ 592 కుటుంబాలకు ఇస్తే మిగతా కుటుంబాలు మాకు దూరం అవుతాయి. ఈ దూరం అయిన దానికంటే మనం కట్టిని అట్లా చూపించుకుంటా ఇంకా ఒక 20-30 సంవత్సరాలు అదిగో నీ ఇల్లు వాటా దాంట్లో ఉందని మాయమాటలు చెబితే నమ్ముతారు అని రెండో కారణమైతే, ఈ 2 కారణాలు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం కట్టిన 6 సంవత్సరాలైనా పేదవాడికి ఆ ఇల్లు ఇవ్వలేకపోయింది. అటువంటి విషయంలో మిత్రుడు స్థానిక శాసనసభ్యుడు రాజేంద్రన్న చొరవతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో, ఇంతకుముందున్న కలెక్టర్ గారికి కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారికి కానీ దాని మీద పారదర్శకంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర గారికి ఓటేశారని చూడలే, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అన్నది ఇంపార్టెంట్ కాదు. పేదవాడై ఉంటే చాలు, నిస్వార్థంగా పేదవాడికి ₹1 కమిషన్ లేకుండా, ₹1 లాలూచీ లేకుండా పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఆనాటి ప్రభుత్వంలో ఇస్తానన్న వాళ్ళల్లో బెనిఫిషరీస్ ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్లతో పాటు ఇందాక గౌరవ స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు 592 ఇళ్లు ఏవైతే ఇచ్చామో ఆనాటి ప్రభుత్వంలో లిస్టు ప్రకటించేటప్పుడు కొంతమంది ఉద్యోగస్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు 2-3 ఇళ్లు తీసుకున్నవి ఉన్నాయి. ఇవన్నీ రద్దు చేసి ఒక కుటుంబానికి ఒకటే ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం 592 ఫైనల్ చేశాం. ఇంకా అర్హులైన పేదవాళ్లు కూడా ఉన్నారు అని మిత్రులు అడిగారు. ఈ 592 ఇందాక నేను చూసినప్పుడు చూశాను, చాలా ప్రైమ్ ఏరియా పేదవాళ్ళకి నిజంగా ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ జీవనోపాధికి కావాల్సిన అన్ని వసతులు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. అక్కడ నివసిస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు 592 మందికి ఇచ్చినాం. ఈ ఇచ్చింది కూడా పారదర్శకంగా కులము, మతము, ప్రాంతము, పార్టీ ఏది అని చూడకుండా కేవలం పేదవాడు అయి ఉంటే చాలు, ఆ పేదవాడు ముఖములో ఆనందం చూడాలని ఈ పేదోడి ప్రభుత్వం ఏదైతే ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం ఈనాడు ఇక్కడ వరంగల్ పట్టణంలో రాజేందర్ రెడ్డి గారు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంతకుముందే ఇచ్చుకోవటం జరిగింది. మిత్రులు అడిగినట్లు ఇంకా అదనంగా కూడా కావాలి కొన్ని ఇళ్ళు అని అడిగారు. ఇచ్చిన 3,500 ఇందిరమ్మ ఇళ్లు కాకుండా ఇంకా అదనంగా కావాలన్నారు. తప్పకుండా గౌరవ 2 కలెక్టర్లకు కూడా హ్యాబిటేషన్ ప్రాంతంలో ఏవైతే స్లమ్ములు ఉన్నాయో స్లమ్ములలో అక్కడ వాళ్ళు విల్లింగ్ ఉంటే ఇమీడియట్లీగా అటువంటిది కూడా ఫైనల్ చేయండి. అదనంగా కూడా ఇళ్లు ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉందని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ శాసనసభ్యులకి అదే రకంగా కలెక్టర్లకు కూడా ఆదేశిస్తున్నాను. ఇక్కడ మీరు ఒక 2-3 విషయాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినది ఈ 18 నెలలు 19 నెలలలో సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళల జోడెడ్ల పేదవాడి ముఖంలో ఆనందం చూడాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఉండాలని ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు లగాయితూ అది ఉచిత ఆర్టీసీ బస్ కావచ్చు, పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, పేదవాడికి జబ్బు చేస్తే
రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యం కావచ్చు, పేదవాళ్ళకి 500 రూపాయలకే గ్యాస్ మద్దతు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4. మనకు ముఖ్య అతిథి వచ్చినటువంటి పెద్దలు రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా బసవరాజ్ సారన్న గారికి ఈ అవకాశం నా చేతుల మీదుగా మీ శాసనసభ్యులుగా ఉన్నందుకు నిజంగా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇవాళ లబ్ధిదారులకు అందరికీ మరి ఒకసారి నమస్కారం. అంబేద్కర్ టోటల్ అక్కడ 592 ఇళ్ళు కంప్లీట్ చేసుకున్నాము. చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి గారి సంకల్పంతో, వాళ్ళ సూచనలతో, డైరెక్షన్స్తో ఈరోజు అత్యంత పారదర్శకంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇవాళ వారి సూచనతో గౌరవ మంత్రివర్యులు గారి ఆదేశాలతో ఈరోజు ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాము. యంగ్ అండ్ డైనమిక్ ఈ రాష్ట్రాన్ని ఒక దిశ తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్న గారికి వారి దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారులకు పారదర్శకంగా అందాలను ఈరోజు మీరందరూ మీ కళ్ళ ముందటినే గౌరవనీయులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక బటన్ నొక్కితే కంప్యూటరైజ్ అది తీసుకొని మీ అందరికీ అలాట్మెంట్ చేసింది. నమస్కారాలు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మన పెద్దలు గౌరవనీయులు పొంగిరెడ్డి సీనన్న, అదేవిధంగా పెద్దలు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరి చేతుల మీదుగా